వెంకటాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక చక్కటి మంచి సుందరమైన ఇల్లు కూడా ఉండేది. ఆ ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉండేవారు. తల్లి రాధమ్మ, కోడలు కృష్ణవేణి, కొడుకు రంగ మరియు మనవరాలు లత ఉండేవారు. అదే ఊరిలో ఒక పెద్ద బంగ్లా కూడా ఉండేది. ఆ బంగ్లాలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉండేవారు. వారి పేరు మహేంద్ర, జగతి. వారి కింద నలుగురు పని మనుషులు పనిచేస్తూ ఉండేవారు. వారికి జగతి, మహేంద్ర ఇద్దరు ఇంటిని ఎలా చూసుకోవాలి అని ఇద్దరు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండేవారు. అదే ఇంట్లో కృష్ణవేణి మరియు అతని భర్త రంగ ఇద్దరు పని మనుషులు కూడా అందులోనే పనిచేస్తూ ఉండేవారు. ఒకరోజు కాలం గడుస్తూ ఉంది. రంగ, రాధమ్మ, కృష్ణవేణి ముగ్గురు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం తిరుపతి వెళ్ళాలి కదా కృష్ణవేణి, ఇంకెప్పుడు వెళ్దాం? అవును అత్తయ్య, మనం ఖచ్చితంగా వెళ్ళాలి. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేశాను. అవును, వెళ్ళాలి కదా కృష్ణవేణి. నేను కొన్ని డబ్బులు దాచాను. కృష్ణవేణి, మనమిద్దరం కూడా వెళ్ళి డబ్బులు తీసుకొద్దాం పద. కానీ మొన్నే మనకు ఇచ్చారు కదా, ఇప్పుడు ఎలా ఇస్తారో లేదో అని అనుకొని ఇద్దరూ కలిసి మహేంద్ర, జగతి వద్దకు రాధమ్మ, కొడుకు రంగ మరియు కృష్ణవేణి ఇద్దరూ వెళ్తూ ఉంటారు. అక్కడ వారితో ఇలా మాట్లాడుతూ ఉంటారు. మాకు కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి సార్, మీరే ఎలాగైనా ఇవ్వాలి. ఏంటి రంగా, మొన్నే డబ్బులు ఇచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు డబ్బులు అని అడుగుతున్నారు? మీరే కాక ఇక్కడ చాలామంది పనివాళ్ళు ఉన్నారు కదా. మీరు తిరుపతి వెళ్ళాలని చెప్పారు కదా, నేను ఇస్తానులే డబ్బులు. చాలా సంతోషం సార్ అని అనగానే తరువాత కృష్ణవేణి వద్దకు జగతి వచ్చి తనకు ఇలా మాట్లాడుతూ ఉంటుంది. చూడు కృష్ణవేణి, నువ్వు తిరుపతి వెళ్తున్నావని నాకు నిజంగా తెలియదు. పర్లేదులేండి అమ్మగారు అని అనగానే జగతి కృష్ణవేణికి ఒక 100 రూపాయల నోటును ఇస్తుంది. దానిని హుండీలో వేయమని కూడా చెప్తుంది. జాగ్రత్త అని మాటలు చెప్పి జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరిస్తుంది. ఇదంతా ఇలా ఉండగా అందరూ కలిసి రైల్వే స్టేషన్లో ఉంటారు. ఒక ముసలావిడ వారి దగ్గరికి వచ్చి వారితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు, ఇలా మా వద్దకు వచ్చావు ఏంటి? అమ్మ, నాకు చాలా ఆకలిగా ఉంది. అన్నం తిని 3 రోజులవుతుంది. దయచేసి ఏదైనా అన్నం ఉంటే పెట్టండి అమ్మా. తినడానికి మా దగ్గర ఏమీ లేవమ్మా, నువ్వే అర్థం చేసుకో అని అనగానే కృష్ణవేణి తన వద్ద ఉన్న 100 రూపాయల నోటును తీసుకొని ఆ ముసలావిడ ఆకలి తీర్చడానికి అక్కడి నుంచి ఆ 100 రూపాయలు పట్టుకొని ఒక షాప్లోకి వెళ్ళిపోతుంది. అలా షాప్లోకి వెళ్ళిపోయిన కృష్ణవేణి ఒక ప్యాకెట్ తీసుకొని ఆ ముసలావిడ దగ్గరికి వచ్చి, మీ ఆకలి నేను తీరుస్తాను, దయచేసి మీరు ఇదిని తీసుకోండి అని ఆ ప్యాకెట్ని ఇస్తుంది ఆ ముసలావిడకి. ఆ ప్యాకెట్ని తీసుకొని ఆ ముసలావిడ తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ ముసలావిడ. ఇదంతా ఇలా ఉండగా అక్కడ జగతి పడుకొని ఉండగా తనకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నీ మొక్కు నాకు చెల్లింది, నువ్వు ఇలాగే సహాయం చేస్తూ ఉండు అని అనగానే కలలో నుంచి బయటకు వచ్చి ఇదంతా ఏంటి అని కృష్ణవేణికి ఫోన్ చేసి జగతి అడుగుతుంది. కృష్ణవేణి జరిగిన విషయాన్ని చెప్పగా ఆ విషయాన్ని జగతి మహేంద్ర దగ్గరికి తీసుకొని వెళ్ళి చెప్తుంది. మహేంద్ర అంతా దేవుడి దయ అని సంతోషపడుతూ ఉంటారు.